నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్ కు తొలి పథకం సాధించిన షూటర్ మను భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమె స్వస్థలం హర్యానా. అయితే హర్యానా అథ్లెట్లలో ఎక్కువగా బాక్సర్లు, రెజ్లర్లే ఉంటారు. వారికి భిన్నంగా మను భాకర్ షూటింగ్ లో కాంస్యాన్ని సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ కేటగిరీలో భారత్ కు పథకాన్ని అందించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది. నిజానికి టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ఆమె ప్రయత్నించింది. అంతేకాదు తంగ్టా అనే మార్షల్ ఆర్ట్స్ లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది. దేనినైనా త్వరగా నేర్చుకునే సహజ లక్షణం ఉన్న ఆమె చివరికి షూటింగ్ లో ప్రావీణ్యం సాధించి సత్తా చాటింది. 2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 సంవత్సరాలే. ఆ సమయంలో ఆమె తొలిసారి షూటింగ్ మొదలుపెట్టింది. టీనేజ్ వయసు నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించిన మను 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఒలింపిక్ పథక విజేత. మాజీ ప్రపంచ నంబర్ 1 షూటర్ హీనా సిద్ధును ఆమె ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. రికార్డు స్థాయిలో ఆమె 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది.